ఓం శ్రీ సాయిరాం. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం. షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన పుస్తక పట్టమండి. తరువాయి భాగం విందాము. 25వ ప్రకరణం. మేము కొత్తగా కొనుక్కొని మా చికిత్సా కేంద్రము, ప్రసూతి గృహము ప్రారంభించిన గురుప్రసాద్ భవనము బర్కత్పురాలో డాక్టర్ బి రామకృష్ణారావు గారి బంగళా సరసనే ఉంది. శ్రీ రామకృష్ణారావు గారు వెనుకటి రోజులలో హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారు పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా వారి భక్త కోటిలో చాలా అగ్రగణ్యులు. శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు శ్రీ షిరిడి సాయిబాబా వారి అవతారమని శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుల దృఢ విశ్వాసం. శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడు హైదరాబాదు విజయం చేసినా శ్రీ రామకృష్ణారావు గారి ఇంట్లోనే బస చేసేవారు. ఏ కారణం చేతనైనా అది వీలు పడినప్పుడు వారు హైదరాబాదులో గడిపిన కాలంలో ఏదో ఒక సమయంలో శ్రీరావు గారి నివాసానికి తప్పక వచ్చేవారు. మేము గురుప్రసాద్కు మకాం మార్చిన తర్వాత కూడా శ్రీ సత్యసాయి బాబా శ్రీరావు గారి ఇంటికి రావడం తటస్థించింది. వారు అక్కడికి వచ్చినప్పుడు అనేకులు వారి భక్తులు వారి దర్శనార్థం శ్రీ రామకృష్ణారావు గారి ఇంటికి వచ్చేవారు. అటువంటి సమయాలలో కూడా శ్రీ బాబా వారి దర్శనం చేసుకుందామనే సంకల్పం ఏనాడు నాకు కలగలేదు సరికదా. వారిని చూసే అవకాశం కూడా కలగలేదు. వెనుక 1955-56 ప్రాంతంలో నా మిత్రుడు శ్రీ దేశపాండే ఒక రోజున మా ఇంటికి వచ్చినప్పుడు శ్రీ సాయిబాబా ఆ రోజులలో హైదరాబాదులో ఉన్నారని, బహుశా సారథి సినిమా స్టూడియోలో సంస్థలో విడిది దిగి ఉంటారని చెప్పాడు. ఒకవేళ ఆ రోజున అక్కడ లేకపోయినా అదమం ఆ సాయంత్రం అక్కడ జరిగే ఒక సమావేశంలో తప్పక పాల్గొంటారని, అందువల్ల మనం ఆ స్థలానికి చేరుకుంటే తప్పక వారి దర్శనం అవుతుందని, అందుచేత వెడదామని నన్ను ప్రోత్సహించాడు. నిజానికి నాకు ఆయన దర్శనం చేసుకుందామనే ఆలోచన కానీ అభిలాష కానీ ఏ కోశాన లేకపోయినప్పటికీ నా మిత్రుని నిరాశపరచటం ఇష్టం లేక సరే అని అతనితో ఆ స్థలానికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ ప్రదేశము మా క్షయ ఆసుపత్రికి వెళ్ళే దారిలోనే ఉంది. రోజు నేను నా ఉద్యోగరీత్యా ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ సంస్థకు చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉండడం చూసేవాడిని. కానీ ఏనాడు వారెందుకు లోపలికి పోతూ ఉండేవారో తెలుసుకోవాలని, ఆ సంస్థ ఏమిటో వాకప్ చేయాలని కానీ నాకు కుతూహలం కలగలేదు. నేను శ్రీ దేశపాండే ఆ ఆవరణలోనికి అందరితో పాటు ప్రవేశించి వారితో పాటు అక్కడి చెట్ల క్రింద ఆసీనులయ్యాము. అలా మేము సుమారు 2 గంటల సేపు కూర్చొని ఉంటామేమో. కానీ అక్కడ కూడా ప్రజా సమూహానికి దర్శనం ఇవ్వడానికి శ్రీ సాయిబాబా వచ్చే సూచనలేమీ కనపడలేదు. నిజానికి అక్కడ అలా పడిగాపులు పడి కూర్చోవటానికి నాకు విసుగనిపించింది. ఆయన దర్శన మాత్రానికి ఇన్ని గంటలు కాలం వృథాగా గడపడంలో అర్థమేమీ కనిపించలేదు. ఇది వరకు ఎన్నోసార్లు నేను సూచించినట్లు నా మనసంతా శ్రీ షిరిడి సాయిబాబా వారితో నిండి ఉండగా ఇంకే బాబాల దర్శనానికి నా మనస్సు ఒవ్వుళ్ళూరలేదు. ఇంకే బాబాలకు నా హృదయంలో శ్రీ షిరిడి బాబా సరసన స్థానం కల్పించడానికి నా హృదయం అంగీకరించలేదు. మేము గురుప్రసాద్ను మా నివాసం చేసుకున్న కొత్తలో ఒక పూర్వ పరిచితుడు ఖేడ్ గ్రామ నివాసి నా వద్ద చికిత్స పొందడానికి వచ్చాడు. అతడు మా ఆసుపత్రిలో చికిత్సార్థం 2 మాసాల పాటు ఉండవలసి వచ్చింది. ఆ కాలంలో అతడు నాతో పాటు మా సికింద్రాబాద్ సాయి సమాజానికి వస్తూ ఉండేవాడు. నేను శ్రీ షిరిడి బాబా భక్తకోటిలోని వాడినని అతనికి తెలుసు. అతనికి కొంత నూనె వ్యాపారం ఉంది. నూనె ఆడే మిల్లులున్నాయి. వాటికి కావలసిన కొన్ని మరలను ఎన్నుకొని ముషారాబాదులో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ వర్క్ అనే సంస్థ వద్ద కొన్నాడు. ఆ సంస్థ యజమానులు శ్రీయుతులు
ఐ కృష్ణమూర్తి, అతని కుమారుడు సత్యమూర్తి ప్రభృతులు మా కేడ్ పెద్ద మనిషి ఇంకొక మరసామానును కొనడానికి ఈ సంస్థకు వెళ్ళినప్పుడు ఆ సంస్థ యజమానులిద్దరూ పుట్టపర్తి శ్రీ సత్యసాయి భక్తులని తెలిసిందట. ప్రసంగవశాత్తు నన్ను గురించి చెప్పుతూ నేను షిరిడీ బాబా భక్తకోటి వాడినని వారికి చెప్పాడట. అంతేకాకుండా నా ఇంట్లో ఒక చిన్న మందిరాన్ని నడుపుతూ ఉంటానని కూడా చెప్పాడట. వారికి ఈ విషయాలు విన్న తర్వాత నన్ను చూడాలని, మా మందిరాన్ని దర్శించాలని కుతూహలం కలిగి మా కేడ్ స్నేహితులతో కలిసి మా ఇంటికి వచ్చారు. ప్రసంగవశాత్తు వారు నన్ను, మీరు శ్రీ సత్యసాయి బాబా వారి గురించి విన్నారా అని అడిగారు. నాకు ప్రత్యేకంగా వారిని గురించి తెలియదని చెప్పినప్పుడు వారు శ్రీ సత్యసాయి సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయి అవతారమేనని తమ విశ్వాసమని నాకు చెప్పారు. నేను అదివరకే అనేక బాబాల గురించిన కథలెన్నో విని ఉన్నందువల్ల అటువంటి బాబాలలో ఒకరే వీరు అయి ఉంటారని, ప్రత్యేకంగా వీరిని గురించి తెలుసుకోవలసిన ప్రయత్నించటం మాట నిజం, అవసరం లేదని అనుకున్నాను. కానీ ఈ పెద్ద మనుషులకు నా మనోగత భావాలను తెలియజేయడం అంత సమంజసం కాదని, అందులోనూ వారు శ్రీ సత్యసాయి భక్తులు కావడం మూలాన వారితో శ్రీ సత్యసాయి బాబా వారి గురించిన నా భావాలను గురించి ముచ్చటించటం భావ్యం కాదు సరికదా, వారిని కించపరిచినట్టు ఉంటుందని ఎంచి తటస్థంగా విని ఊరుకున్నాను. ఆ మరునాడు శ్రీ సత్యమూర్తి తిరిగి మా ఇంటికి వచ్చి ఆంగ్లంలో 3 భాగాలుగా ముద్రింపబడిన సత్యం శివం సుందరం గ్రంథాన్ని నాకు బహుకరించి వాటిని చదవమని చెప్పి, ఎప్పుడైనా వారితో పాటు నేను కూడా ఒక మాట పుట్టపర్తి వెళ్ళి రావడం బాగుంటుందని కూడా సూచించారు. మర్యాద కోసం వారితో ఏకీభవించి అలాగే వీలు చూసుకుని వెళ్ళాము అని చెప్పి పంపివేశాను. నిజానికి నాకు అట్టి ప్రయాణం తలపెట్టే యోచన కానీ, ఆయన ఇచ్చిన పుస్తకాలను కానీ చదివే అభిప్రాయం కానీ ఆ సమయంలో ఎంత మాత్రమూ లేవు. ఇంకొకసారి శ్రీ సత్యసాయి బాబా వారు వచ్చి నాంపల్లిలో శ్రీ రాజా కె ఉమాపతిరావు గారింట్లో బస చేసి ఉన్న సందర్భంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి రమ్మని నాకు కూడా ఆహ్వానం పంపారు. అప్పుడు కూడా నాకు ఆ సమావేశానికి వెళ్ళాలని తోచలేదు. ఈ 2-3 సందర్భాల వల్ల మా పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది నా మనః ప్రవృత్తి. నాకు శ్రీ సత్యసాయి బాబా వారి ఎడల ఎటువంటి దురభిప్రాయం కానీ గౌరవ లోపం కానీ లేకపోయినా నా మనస్సులో షిరిడీ బాబా వారి పట్ల దృఢంగా నాటుకుని ఉన్న భక్తిభావం కారణంగా వారిని విడిచి ఇంకో మహనీయుని ఆశ్రమం కోరడానికి కానీ నా హృదయంలో వారికి బదులే కాదు, వారి సరసన కూడా ఇంకొకరికి స్థానం కల్పించడానికి కానీ నా మనస్సు ఏమాత్రం అంగీకరించలేదని స్పష్టమవుతోంది. 1973 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ నాడు నేను మా హైదరాబాదు క్షయరోగ చికిత్సా కేంద్రం నుండి బర్కత్పురాలోని మా ఇంటికి వెళుతున్నాను. సాధారణంగా నేను మా కేంద్రం నుంచి బయలుదేరి ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు గుండా తిన్నగా బర్కత్పురా వెళ్ళటం అలవాటు. ఆనాడు ఎందుచేతనో రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపించే ముందర వచ్చే రోడ్డు గుండా ఎడమ ప్రక్కకు తిరిగాను. ఆ రోడ్డు గుండా వెళుతూ ఉంటే కుడి ప్రక్కన ఒక చిత్రమైన క్రొత్త కట్టడం కనిపించింది. కొంచెం నెమ్మదిగా కారును నడిపించి ఆ కట్టడి యొక్క ఆకారాన్ని పరిశీలించాను. అది ఒక శివలింగాకారంలో నిర్మించబడి ఉంది. ఎవరో శివభక్తులు తమ గృహాన్నో లేక మందిరాన్నో ఆ ఆకారంలో నిర్మించి ఉంటారని సమాధానపరుచుకుని ముందుకు సాగిపోయినాను. ఆ మరునాడు అనగా ఏప్రిల్ 4వ తేదీ మా పవిత్ర గుడి పాడ్వా దినం. ఆనాడే తెలుగువారి ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమే. యథాప్రకారం ఆ ఉదయం నా ఆసుపత్రిలో నేను రోగులను పరీక్షించే గదిలో కూర్చొని వచ్చిన రోగులను పరీక్ష చేస్తున్నాను. ఆ సమయంలో సుమారు 10:30 అవుతోంది. నా మిత్రుడు నా వద్ద చికిత్స పొందుతున్న శ్రీ ఇవటూరి శేషగిరిరావు వద్ద ఇంజెక్షన్ తీసుకోవడానికి వచ్చాడు. రావడమే హడావిడిగా వచ్చి త్వరగా ఇంజెక్షన్ ఇమ్మని, తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇది కొంచెం క్రొత్తగా అనిపించింది. సాధారణంగా ఇతను వచ్చినప్పుడు నాతో కొంచెం సమయం గడపకుండా వెళ్ళడు. ఏమిటి విశేషం అని అడిగాను. అందుకతడు, ఇవాళ శ్రీ సత్యసాయి బాబా బెంగళూరు నుండి వస్తున్నారు. శ్రీ శివం మందిరానికి ప్రారంభోత్సవం జరుపుతారు. ఆ కారణంగా నాకు కొన్ని అవసర కర్తవ్యాలుంటాయి. అందుకే నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి అని చెప్పాడు.
సహజ కుతూహలం కొద్దీ అడిగాను, ఆ మందిరం ఎక్కడ ఉందని. చిత్రం, ఆ మందిరమే నిన్న నేను నా శానిటోరియం నుండి వస్తూ దారిలో చూసినది. చిత్రమైన కట్టడం. తర్వాత అతనిని అడిగాను, డాక్టర్, మీరు కూడా ఆ సమయానికి అక్కడికి రారాదు? ఆ ఉత్సవంలో పాల్గొందురు గాని నేను అక్కడ ఉంటాను అని. నాకు నిజానికి శ్రీ సాయిబాబాను దర్శించడంలో కానీ ఆ ఉత్సవంలో పాల్గొనడంలో కానీ ప్రత్యేక అభిలాష లేదు. కానీ శివలింగాకారంలో నిర్మించిన ఆ మందిరాన్ని ఇంకా విశదంగా పరిశీలనగా దగ్గర నుండి చూడవచ్చును కదా అనే భావనతో సరే అన్నాను. శ్రీ శేషగిరిరావు గారు అతి ఉత్సాహంతో, తప్పకుండా రండి డాక్టర్, తప్పకుండా రండి, కానీ కొంచెం ముందుగా రండి. ప్రారంభోత్సవం సరిగ్గా 5:30 మీరు 1 గంట ముందుగా అంటే 4:30 అక్కడ ఉంటే నేను మీకు అనుకూలమైన స్థలంలో కూర్చొని ఏర్పాటు చేయగలను. ఆలస్యం మాత్రం చేయకండి అని హెచ్చరించి తన పని మీద వెళ్ళిపోయాడు. అతను అక్కడికి సేవాదల్లో ఒక సభ్యుడు. ఆ సాయంత్రం నా విద్యుక్త ధర్మాల్లో మునిగిపోయి నేను నా మిత్రునికి ఇచ్చిన వాగ్దానాన్ని మరచిపోయాను. ఆ ప్రారంభోత్సవం సంగతి అసలే మర్చిపోయాను. సరిగ్గా 5:10 గుర్తుకొచ్చింది. ఇంకా 20 నిమిషాల వ్యవధి ఉంది కదా అని ధైర్యంతో వెంటనే బయలుదేరి నా కారులో ఆ స్థలానికి చేరుకున్నాను. అక్కడ నేను చూసిన దృశ్యం నన్ను ఆశ్చర్యచకితుని చేసింది. ఏమి జనం, ఏమి జనం, ఏమి జనం! లోపల ఆ మందిర ఆవరణంలో వేసిన షామియాలన్నీ నిండిపోవడమే కాకుండా వచ్చిన ప్రజానీకము ఆ రోడ్డు ప్రక్కన సుమారు 100-150 గజాల దూరం వరకు ఆసీనులై ఉన్నారు. ఈ ఉత్సవానికి ఇంతమంది వేల సంఖ్యలో వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. అప్పుడు అర్థమైంది, ఆ మిత్రుడు నన్ను 1 గంట ముందు ఎందుకు రమ్మని హెచ్చరించాడు. అయినా వచ్చి వెనుకకు తిరిగిపోవడం ఇష్టం లేక నా కారును ఎక్కడ నిలపడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒక సేవాదళ సభ్యుడు అతి నమ్రతతో నన్ను చేరి ఆ స్థలానికి ఎదురుగా ఉన్న సిటీఐ సంస్థ ఆవరణలో నా కారును నిలిపి రావలసిందిగా కోరాడు. నేను కూడా నా కారును ఆ ఆవరణలో నిలిపి ప్రజానికం అంతా లోనికి పోయే ద్వారాన్ని సమీపించి నా మిత్రుడి శ్రీ శేషగిరిరావు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని నలుదిక్కులా వెతికి చూశాను. కానీ అన్ని వేల మస్తకాల సముద్రంలో అది సాధ్యం కాదని తోచింది. వెంటనే నా అంతట నేనే ప్రయత్నిద్దామని ఆ ప్రత్యేక ద్వారం వద్దకు వెళ్ళాను. అక్కడ ద్వారం వద్ద నిల్చొని ఉన్న సేవాదళ సభ్యుడు సాదరంగా నన్ను ఆహ్వానించి ఈ మందిర ఆవరణంలోకి పాదరక్షలతో రావడం నిషిద్ధమని, నా పాదరక్షలను బయటనే వదిలి లోపలికి దయచేయమని అతడు వినమ్రుడై ఆహ్వానించాడు. కానీ అట్టి స్థలంలో నా పాదరక్షలను వదిలి వెళ్ళడం వాంఛనీయమా అని నా మనస్సులో కొంచెం సందేహం కలిగింది. నా అనుమానాన్ని పసిగట్టిన ఆ కార్యకర్త కావలిస్తే నా పాదరక్షలను సరసనే ఉన్న బంగళా ఆవరణలో వదిలి రావచ్చునని సలహా ఇచ్చాడు. నేను చాలా సంతోషించి ఆ ప్రక్కన ఉన్న భవన ఆవరణంలోనికి ప్రవేశించాను. అక్కడ నా మిత్రుడు శ్రీ శేషగిరిరావు సేవాదళ్ళు సభ్యత్వ చిహ్నమైన రుమాలు మెడలో ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఇది ఏమాత్రం నేను ఎదురుచూడని సంఘటన. నేను చాలా సంతోషించాను. వెతుకపోయిన తీగ కాలికే చుట్టుకుంది. అతను కూడా చాలా ఆనందించాడు నేను వచ్చినందుకు. కానీ ఇంత ఆలస్యంగా వచ్చినందుకు కొంత నిస్పృహ మాత్రం అతడి ముఖంలో గోచరించకపోలేదు. 2 నిమిషాలు తటపటాయించి, పర్వాలేదు డాక్టర్, కొంచెం ఆలస్యమైంది కానీ ప్రయత్నిస్తాను. మీరు నా ప్రక్కనే నిలబడి ఉండండి. ఇంకా కొద్ది నిమిషాలలో శ్రీ బాబా ఈ మార్గాన్నే శివం ఆవరణలోనికి వెళ్ళబోతున్నారు. వారిని పరివేష్టించి ఒక 20-30 ముఖ్య భక్తులు కూడా ఈ మార్గాన్నే వారితో శ్రీ శివం ఆవరణలోనికి ప్రవేశించబోతున్నారు. మీరు కూడా వారితో చేరిపోదురు గాని అంతకన్నా మార్గాంతరం లేదు అని నన్ను ప్రోత్సహించాడు. అనుకోకుండా ఇటు అవకాశం దొరికినందుకు నేను సంతోషించాను. ఈ విధంగానైనా నాకు ఆ వింత భవనాన్ని దగ్గర నుండి చూసే అవకాశం కలుగుతోంది కదా అని. సరిగ్గా 5:30 శ్రీ సత్యసాయి బాబా తమ పీతవర్ణ అంగరఖాలో ఆ పక్క భవంతి వదిలి మా ముందరి నుంచే సపరివారంగా శ్రీ శివం ప్రాంగణం ప్రవేశించారు. వారి పరివారంలో ఒక సభ్యునిగా నేను కూడా ఆ చిత్రభవనానికి అతి సమీపంలో ఉపవిష్ణుడినయ్యే సదుపాయం కలిగిందని చాలా సంతోషించాను. అనుకున్నట్లుగానే ఆ ఆవరణలోనికి ప్రవేశించిన తర్వాత శ్రీ సాయిబాబా ఆ మందిరంలో నిర్గమించారు.
మేమందరం ఆ మందిర సోపానాలకు ఎదురుగా ప్రత్యేకింపబడిన స్థలంలో ఆసీనులమయ్యాము. అనుకోని విధంగా నాకు అచ్చటి మొదట వరుసలోనే మధ్యస్థానం లభించింది. అనుకున్న ముహూర్త సమయానికి శ్రీ సత్యసాయి బాబా వారు రావడం, లాంఛనప్రాయంగా ఆ మెట్లపై ఒక నారీకేలాన్ని కొట్టి ఆ శివం మందిరానికి శాస్త్రోక్తంగా ఉద్ఘాటన జరపడం సంపన్నమయ్యాయి. ఆ స్థలం అంతా ఉపస్థిత భక్త సమూహం యొక్క హర్షధ్వానాలతో, కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. అంతకన్నా ఆశ్చర్యకరమైన సంఘటన, ఆ నారీకేల పొలంలో పగిలిన ఒక అర్ధభాగము తిన్నగా ఒక చక్ర భ్రమణం చేసి సుమారు 20 అడుగుల దూరంలో కూర్చుని ఉన్న నా ఒడిలో వచ్చి వాలింది. నాకది ఒక ప్రత్యేక అనుభవంగా తోచలేదు. కానీ అక్కడ చేరిన ఈ సంఘటన చూసిన భక్తుల మనస్సులలో మాత్రం ఒక చెరగని ముద్ర వేసింది. వారు నన్నందరూ ఒక అపురూప అదృష్టశాలిగా మన్నించారు. ఆ ప్రసాద నారీకేల ఖండంలో నుండి ఒక శకలమైన వారికి నేను ఇవ్వగలిగితే వారి జన్మ ధన్యమవుతుందని నన్ను హెచ్చరించారు. నేను కూడా వారి మనోభావాలను మన్నించి ఆ నారికేల ప్రసాదాన్ని కోరిన వారికందరికీ పంచి ఇచ్చాను. నాకు తెలియకుండానే ఆ పవిత్ర ప్రసాద నారికేల ఖండంలో ఒక భాగాన్ని నాకు, నా కుటుంబ సభ్యుల కొరకు భద్రపరుచుకున్నాను. తర్వాత బాబావారి అభిభాషణ జరిగింది. అక్కడ సమావేశమైన వేలాది జనసమూహం అతి శ్రద్ధతో బాబావారి భాషణను నిశ్శబ్దంగా కూర్చొని విన్నారు. అంతటితో ఆనాటి శివం ఉద్ఘాటన సమారోహం అంతమైంది. శ్రీ సత్యసాయి బాబా శివం మందిరంలోనికి నిర్గమించారు. నా సరసన కూర్చున్న భక్తగణం, ఆ సమీపంలో నుండి ఈ దృశ్యాన్ని కండారా చూసిన వారు, ఇతరుల ద్వారా విన్నవారు నా అదృష్టాన్ని పలు విధాలుగా శ్లాఘించారు. ఇంతలోగా మిత్రుడు శ్రీ శేషగిరిరావు ఆనందాతిరేకంతో పరుగున వచ్చి నన్ను హార్దికంగా ఆలింగనం చేసుకుని, డాక్టర్ కాకడే, నువ్వు ధన్యుడువు. బాబా దివ్య అనుగ్రహానికి పాత్రుడువయ్యావు. బాబావారి దివ్య కర కమలాల నుండి ఈ పవిత్ర దినం నాడు శివం మందిర ఉద్ఘాటన శుభ సందర్భంలో నీకు వేరుగా ప్రసాదం లభించటం ఎంతటి అదృష్టం. నేను దూరం నుంచి స్పష్టంగా ఈ సంఘటనను తిలకించాను. ఆనందం పట్టలేకపోయాను. నా విధి నిర్వహణలో నిమగ్న ఉన్నందువల్ల వెంటనే వచ్చి నిన్ను అభినందించలేకపోయాను. ఇంతమంది ఇన్ని విధాలుగా ఆర్థికంగా నా ఈ అదృష్టాన్ని నన్ను అభినందిస్తున్నా నా మనస్సులో మాత్రం నాకు ఈ సంఘటనలో ప్రత్యేకత ఏమీ గోచరించలేదు. విరిగిన కొబ్బరి చెక్క ఎగిరి ఎక్కడో ఒక చోట చేరాలి కదా, నా ఒడిలో వచ్చి చేరింది. ఇందులో అబ్బురం ఏముంది, నా అదృష్టం ఏముంది అనుకున్నాను. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం ఇందామండి. జై బోలో భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.